వదనా వదనా, నా మాట విను వదనా. వదనా ఒక్కసారి విను. నువ్వు సంతలో మూటలు మోసినా నేను సంతోషించేదాన్ని, కానీ నువ్వు ఎప్పుడేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అలా నేనేం చేశాను? మాట్లాడదన్నా. ఆ జేపీ మా కుటుంబంలో ఒక్కొక్కరిని ప్లాన్ ప్రకారం చంపుతూ వస్తున్నాడు. ఆ రోజు రాధాగారు లేకపోతే ఆ పిల్ల ఆశ ఎన్నేళ్ల తర్వాత మా కుటుంబంలో ఆ పాప పుట్టిందో తెలుసా నీకు? దాన్ని మేమెంత ప్రాణంగా చూసుకుంటామో తెలుసా? ఆ రోజు చచ్చిపోయి ఉండేది. వదనా, నువ్వు అనుకునేదంతా నిజం కాదు. ఆస్తంతా పోయినందుకు జేపీ కోపంతో ఉన్నమాట నిజమే, కానీ దానికోసం అతన్ని సమర్థిస్తూ నువ్వు మాట్లాడకు. దీనంతటికి కారణం ఎవరో చెప్పు చూద్దాం. ఉంటే కదా నువ్వు చెప్పడానికి. వాడు నీకు డబ్బు, బైక్ అన్ని ఇచ్చి వాడి మాటలతో నేను వశపరుచుకున్నాడు కదా. చెప్పడం పూర్తయిందా? నీ వైపు ఉండే న్యాయం గురించి మాట్లాడుతున్నావు తప్ప నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేగా. ఎందుకంటే నేను అంత పనికిరాని వాణ్ణి. మీ అన్న నన్ను విరోధిలాగే చూశాడు. తర్వాత రాధ, మీ మేనమామ, ఇంకెవరు? నా పూర్తి కుటుంబమే నన్ను అలా చూసింది. కానీ ఆ జేపీ ఒక్కడే నీకు నేను నచ్చిన దొర వదనాని నిన్ను కలిపే బాధ్యత నేను తీసుకుంటానని నన్ను ఓదార్చాడు. ఆ ఒక్క మాట కోసమే నీ వెనక అతని వెనక కుక్క పిల్ల తిరిగినట్టు తిరుగుతున్నాను. నువ్వే నన్ను ద్వేషించడం మొదలెట్టాక ఇక ఎవరు నన్ను ఓదార్చి ఏం లాభం చెప్పు. సరే వదనా, ఇక మీదట నేను చూడను, మాట్లాడను, ఏమాత్రం ఇబ్బంది పెట్టను. నన్ను చూడడం నీకు ఇదే ఆఖరి సార్ అవుతుంది. వీణ్ణి చంపేశానుగా, వెళ్ళా జేపీతో చెప్పు, అందరినీ కలిపి చంపేస్తా. అయిపోయింది, అంతా అయిపోయింది. నా ఆస్తి పోయింది, నా కుడుబుజం లాంటి వాడు పోయాడు. ఇక నాకు మిగిలింది చావు ఒక్కటే చనుదారా. కాని ఒకటి, ఆ రాధా నా కొడుకుని నరికి పోగులెట్టకుండా నేను చావను. వాడు చచ్చాడు. వదన కుటుంబాన్ని ఆదుకుంటే వదనను కూడా వశం చేసుకోవచ్చు కదా. అలాంటిదేమీ జరగదు. నా వదన అలాంటిది కాదు. కానీ ఆ రాధ ఎలాంటి వాడో నాకు మాత్రమే తెలుసురా. వాడు నిన్ను నిశ్చింతగా బతకనివ్వడు, ఆ పిల్లని నీకు దక్కనివ్వడు. దొరుకుతుందన్నా. నా వదన నన్ను వదిలి ఎట్టు వెళ్ళదు, నాకు తెలుసు. ఎవడు రావాడు? అసలు నీ దగ్గర ఏముందని రా ఆ పిల్ల నీ దగ్గరికి రావడానికి? కానీ రాధ దగ్గర డబ్బు ఉంది. డబ్బు ఎంత పనైనా చేస్తుందని నీకు తెలుసా చిన్నదరా? అలాంటప్పుడు నీ వదన మాత్రం ఏమన్నా గొప్ప? తనకు అసలు ఓ వెరైటీ కావాలను. నా వదన గురించి మరొక్క మాట మాట్లాడారో ఊరుకోను. తాగితే ఏమైనా మాట్లాడచ్చా? చెప్పండి, ఏమైనా అనొచ్చా? నా వదన గురించి మీకేం తెలుసు? మీకు తెలుసా? ఆ రాధకి తెలుసా? లేదంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి తెలుసా? నాకు తెలుసు. మీకు తెలియాలా? చెప్పండి, తెలియాలా? ఇప్పుడే చూపిస్తా, నిరూపిస్తా.